హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే అష్టక వర్గు. చాలామంది నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అష్టక వర్గు గురించి ఎంత నేర్చుకున్నా ఇంకా బాగా తెలియాలి అనుకుంటూ అడుగుతూ ఉండటం, అలాగే కస్టమర్స్లో కూడా కొంతమంది ఉత్సాహవంతులైన వారి కోసం ఈ యొక్క అష్టక వర్గుని కొంచెం వివరణాత్మకంగా వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేశాను. అయితే అసలు అష్టక వర్గు ఎందుకు అంటే, ఒక పర్సన్కి తన లైఫ్లో ఏవైనా ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతాయి అని పాయింట్ ఆఫ్ రేంజ్లో తెలుసుకునేటువంటి అవకాశం ఉన్న ఒకే ఒక టాపిక్ అష్టక వర్గు. అయితే చాలామంది అష్టక వర్గు అనగానే ఒక మిస్టేక్ చేస్తున్నారు. అదేంటంటే, సాంప్రదాయ సిద్ధమైన యాపుల్లో నుంచి అష్టక వర్గుని తీసుకుంటున్నారు. అయితే ఇది అప్డేటెడ్ అయినటువంటి నూతన అష్టక వర్గు. అంటే డిఫరెన్స్ ఏంటంటే, ఒకానొక టైంలో మన సాంప్రదాయ జ్యోతిష్యంలో ఉన్న అష్టక వర్గుల్లో 400 బిలో మాత్రమే బిందువులు ఉండేవి. ఇప్పుడు అప్డేటెడ్ అయినటువంటి అష్టక వర్గులో 429 వరకు ఉన్నాయన్నమాట. సో దానివలన మీరు కనుక ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ యాప్లను ఉపయోగించి ఈ యొక్క అష్టక వర్గులను తీసుకుంటే మీకు రిజల్ట్ పాయింట్ ఆఫ్ రేంజ్లో రాదు. ఇది కేవలం మనం మాన్యువల్గా మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో ఒక పర్సన్ యొక్క రాశి చక్రాన్ని తీసుకొని వారి యొక్క అష్టక వర్గుని మాన్యువల్గా ఎలా వేయాలి అనేది చెప్పడానికి ప్రయత్నించాను. ఓకే, దీనికి ఉదాహరణగా మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఇందిరాగాంధీ గారి జాతక చక్రాన్ని తీసుకున్నాను. ఎందుకంటే మనం ఈ యొక్క అష్టక వర్గును ఉపయోగించి వివాహానికి సంబంధించి కానీ లేదా చనిపోవడానికి సంబంధించి కానీ డేట్స్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఏదో ఒక ఉదాహరణ తీసుకొని వీరి వివాహం ఇప్పుడు జరిగింది లేదా జరగబోతుంది లేదా వీరు ఇప్పుడు చనిపోబోతున్నారు అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఏమంటున్నారు, వాళ్ళ ప్రమేయం లేకుండా అవి చెప్పకూడదు అంటున్నారు. అందుకారణంగా నేను ఆల్రెడీ ఒక లెజెండరీ పర్సన్ అయినటువంటి ఇందిరాగాంధీ గారిని తీసుకున్నాను. ఎందుకంటే ఇందిరాగాంధీ గారి యొక్క ఇన్ఫర్మేషను అందరి దగ్గర ఉంటుంది, గూగుల్లో కొట్టినా కూడా తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పేది రైటా కాదా అని అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఈ కారణంగా నేను ఇందిరాగాంధీని ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇది ఇందిరాగాంధీ గారి జాతక చక్రం, రాశి చక్రం. వీరు నవంబర్ 19, 1917లో 11:37 సాయంత్రం నైటు అలహాబాదులో జన్మించారు. వీరి యొక్క రాశి చక్రం ఇలా ఉంది. అంటే వీరి యొక్క లగ్నం వచ్చేసి సింహరాశిలో పడింది. 1, 2 భావాలు సింహరాశిలో, 3వ భావం వచ్చేసి కన్యలో, 4 వృశ్చికం, 5 ధనుస్సు, 6 మకరం, 7, 8 కుంభం, 9 మీనం, 10 వృషభం, 11 మిథునం, 12 కర్కాటకంలో పడటం జరిగింది. అలాగే ఈ యొక్క గ్రహాలు కూడా ఎక్కడెక్కడ పడ్డాయో నేను డిగ్రీలతో సహా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకరి యొక్క రాశి చక్రం ఇలా గనక మనం వేసుకోగలిగితే, ఇప్పుడు ఈ రాశి చక్రం నుంచి మనం అష్టక వర్గు టేబుల్స్ని ఎలా వేసుకోవాలి? అష్టక వర్గు టేబుల్స్ రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, లగ్నం, ఇలా 9 టేబుల్స్ ఉంటాయి. ఈ 9 టేబుల్స్ని వేసుకున్న తర్వాత సర్వాష్టక వర్గు టేబుల్ ఉంటుంది. అది వేయాలంటే ముందు ఈ యొక్క సర్వాష్టక వర్గు టేబుల్ని ఇట్లా మనం ఫిలప్ చేసుకుంటే మనకి ఇక్కడ టోటల్స్ వస్తాయి. ఈ టోటల్స్ని మనం సర్వాష్టక వర్గు టేబుల్లో వేసుకుంటాం. అదే మనకి ప్రామాణికం. మనం ఏమి తెలుసుకోవాలన్నా ఆ పర్సన్ యొక్క లైఫ్లో సర్వాష్టక వర్గు టేబులే ఉండాలి. సర్వాష్టక వర్గు టేబుల్ ఉండటానికి మొదటగా మనం రాశి చక్రాన్ని ప్రిపేర్ చేసుకొని దీని నుంచి మిగతా అష్టక వర్గులన్నీ వేసుకోవాలి. ఒక 9 వరకు వస్తాయి. రవి నుంచి లగ్నం వరకు,
రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు లగ్నం అంటే రవి అష్టకవర్గు చంద్రాష్టకవర్గు కుజాష్టకవర్గు బుధాష్టకవర్గు గురాష్టకవర్గు శుక్రాష్టకవర్గు శనిష్టకవర్గు రాహాష్టకవర్గు లగ్నం అష్టకవర్గు ఇలా అన్ని అష్టకవర్గులు వేసుకొని ఈ టేబుల్ని ఫిలప్ చేస్తే అప్పుడు మనకు కావలసిన సర్వాష్టకవర్గు వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఈ రాశి చక్రము నుంచి రవి అష్టకవర్గుని ఎలా వేయాలి అనేది మీకు వివరిస్తాను. దాన్ని బట్టి మీరు మిగిలినవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇందుకు మనకి ఒక ఫార్ములా ఉంది, ఒక ఫార్ములా టేబుల్ ఉంది. అదేంటంటే ఇది ఆ ఫార్ములా టేబుల్. ఇది సర్వాష్టక వర్గు టేబుల్స్ వేసుకోవడానికి ఫార్ములా టేబుల్. ఓకే, ఇప్పుడున్నటువంటి ఆ టేబుల్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకొని గమనించవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క టేబుల్లో ఏముందంటే మనకి పైన లగ్నం రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు ఇలా ఉన్నాయి పైన. సేమ్ ఇలాగే ఇటువైపు కూడా ఉంటాయి. లగ్నం రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని. మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా అష్టక వర్గులు. లగ్నం అష్టక వర్గు, రవి అష్టక వర్గు, చంద్రాష్టక వర్గు, కుజాష్టక వర్గు, బుధాష్టక వర్గు, గురువాష్టక వర్గు, శుక్రాష్టక వర్గు, శనాష్టక వర్గు, రావాష్టక వర్గు. ఇటు ఉన్న ఏంటివి గ్రహాలు. గ్రహాల్లో మనము లగ్నం రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని వరకు తీసుకోవాలి. లగ్నాలలో రాహుకేతువులకి స్థానము ఇవ్వలేదు అష్టక వర్గులు వేయటానికి. కానీ అష్టక వర్గులు మాత్రం రాహు అష్టక వర్గు ఉంటుంది, కేతు ఉండదు. కానీ గ్రహాలలో రాహుని తీసుకోం. ఇది మీరు గమనించాలి. ఇది ఒక పరిశీలన దృక్పథంతో నిర్దేశించినటువంటి అష్టక వర్గు టేబుల్స్ వేసుకోవడానికి ఫార్ములా టేబుల్. ఓకే, ఇప్పుడు మనం మొదటగా రవి అష్టక వర్గు వేద్దామండి. అంటే ఫస్ట్ లగ్నం ఉంటుంది. అంటే ఇక్కడ మనం లగ్నం రాసుకుంటే అదే శివలం. మొదట నేను రవి రాసుకున్నాను. రవి అష్టక వర్గు వేద్దామండి. మీకు ఈ యొక్క ఫార్ములాలో రెండవ లైను రవి అష్టక వర్గుది, రెండవ లైను. ఈ రెండోది రవి అష్టక వర్గుది. ఏముంది ఒకసారి గమనించండి. రవిలో ఇక్కడ ఈ యొక్క టేబుల్ ఈ బాక్స్ దేనికి పనికి వస్తుంది ఇటు చూసుకోండి. లగ్నం అంటే రవిలో లగ్నం ఇది. ఏముంది అక్కడ 3 4 6 10 11 12 ఉన్నాయి. తర్వాత రెండోది రవి అంటే రవిలో రవి 1 2 4 7 8 9 10 11 ఉన్నాయి. మూడోది రవిలో ఇటు చూసుకోండి చంద్ర రవిలో చంద్ర 3 6 10 11 ఉన్నాయి. నాలుగోది చూడండి ఇలా రవిలో నాలుగోది ఇటు చూసుకోండి కుజ. రవిలో కుజ 1 2 4 7 8 9 10 11 ఉన్నాయి. తర్వాత ఐదోది చూడండి ఇలా రవిలో చూసుకుంటే బుధ. రవిలో బుధ 3 5 6 9 10 11 12 ఉన్నాయి. అలాగే గురు 5 6 9 11 ఉన్నాయి. శుక్ర 6 7 12 ఉన్నాయి. శని 1 2 4 7 8 9 10 11 ఉన్నాయి. ఇవి మనం చూడాలి. ఇప్పుడు ఎలా చూస్తామో చూడండి. ఇది రవి అష్టక వర్గు. రవి అష్టక వర్గులో లగ్నం నుంచి శని వరకు ఎక్కడెక్కడ ఉంటే చూసుకోవాలి. లగ్నం నుండి శని వరకు. ఇప్పుడు ఈ యొక్క రాశి చక్రంలో లగ్నము ఎక్కడుంది అంటే మనము ఇక్కడ నుంచి లెక్కేసుకోవాలి. మేషం నుంచి 1 2 3 4 5 5లో ఉంది లగ్నం. 5వ బాక్సులో ఉంది అంటే 5వ రాశిలో ఉంది. సో మనకి ఇందులో 5వ రాశి ఏమవుతుంది 1 2 3 4 5 సింహం అంటే సింహంలో ఉంది. ఈ సింహం నుంచే మొదలు పెట్టాలి మనం లగ్నం. రవిలో లగ్నం ఏమున్నాయి? రవిలో లగ్నం అనగానే 3 4 6 10 11 12 3 4 6 10 11 12 ఉన్నాయి. రవిలో లగ్నానికి ఇవి ఉన్నాయి. మరి మనకి లగ్నం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సింహం నుంచి. అంటే ఇది 1 అవుద్ది మనకి. సింహం నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వస్తుంది లెక్క. అంటే సింహం నుంచి స్టార్ట్ ఇది 1. కానీ ఫస్ట్ మనకి 3 ఉంది. ఇది 1 కదా. 1 2 3 ఇక్కడ ఒక 0 పెట్టుకోవాలి లెక్క. అంటే మనకు 1 కింద లెక్క అది 0 అంటే. తర్వాత 3 అయిపోయింది. 3 తర్వాత 4 ఇక్కడ పెట్టుకోవాలి 4. తర్వాత 6 ఇది 5 ఇది 6 6 ఇక్కడ. తర్వాత 10 7 8 9 10 ఇది. తర్వాత 11 12 ఇలా. ఇప్పుడు చూడండి రవిలో లగ్నాలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. చూడండి 1 2 3 4 5 6 వచ్చాయి. అట్లా అది కరెక్ట్ చేసినట్టు.
నెక్స్ట్ రవిలో రవి 1 2 4 7 8 9 10 11 ఉన్నాయి. 1 2 4 7 8 9 10 11 రవిలో రవికి ఉన్నాయి. మనకి రవి ఎక్కడున్నాడు చూడండి, ఇక్కడ ఉన్నాడు. ఇక్కడంటే ఏంది, రుచ్చికంలో ఉన్నాడు. ఇది రుచ్చికం అంటే ఇది మనకు 1 అవుద్ది. 1 నుంచి లెక్కేసుకోవాలి. ఫస్ట్ ఏముంది 1 అంటే ఇక్కడ వేయాలి, ఈ 0 పక్కనే 0 1 2 ఇక్కడ 2 తర్వాత 4 ఇక్కడ లేదు 4 ఇక్కడ వేసుకోవాలి. తర్వాత 7 5 6 7 ఇక్కడ 8 ఇక్కడ 9 ఇక్కడ 10 ఇగో దీనిలో 11 ఇక్కడ ఇట్లా వేసుకోవాలి. సో రవిలో లగ్నం అయిపోయింది, రవిలో రవి అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, రవిలో చంద్ర ఏమున్నాయి 3 6 10 11 3 6 10 11 అంటే ఇక్కడ మీకు చూపించడం సాధ్యపడదు కాబట్టి అర్థమవడం కోసం అక్కడ వేస్తున్నాను. మీరు వేసుకున్నప్పుడు అక్కడ వేయనవసరం లేదు. 3 6 10 11 చంద్ర ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు మకరంలో అంటే ఎక్కడున్నాడు. ఫస్ట్ ఎంత 3 ఇది 3 మనకి ఎక్కడుంటే ఇది 1 అవుద్ది 1 2 3 ఇక్కడ 3 తర్వాత 6 3 4 5 6 ఇక్కడ 6 తర్వాత 10 ఇది 6 అయిపోయింది 7 8 9 10 తర్వాత 11 ఇది. సో రవిలో చంద్ర అయిపోయింది. నెక్స్ట్ రవిలో కుజ 1 2 4 7 8 9 10 11 అది రవిలో కుజ. మరి కుజుడు ఎక్కడున్నాడు చూడండి, కుజుడు ఇక్కడ ఉన్నాడు, సింహంలో ఉన్నాడు. ఇది ఫస్ట్ ఎంత ఉంది అక్కడ 1 అంటే సింహంలో ఇక్కడ 1 తర్వాత 2 ఇక్కడ 2 తర్వాత 4 3 4 ఇక్కడ తర్వాత 7 5 6 ఇక్కడ 7 తర్వాత 8 నుంచి 11 దాకా ఉంది వరుసన అంటే 8 9 10 11 పడితే పైన పెట్టవచ్చు. మనకు 3 అక్కడ సరిపోయి కింద వేసుకున్నాను. ఓకే ఇది అయిపోయింది. సో నెక్స్ట్ రవిలో గురు 5 6 9 11 5 6 9 11 రవిలో గురువు. సో గురువు ఎక్కడున్నాడు మనకి, ఇది వృషభంలో ఉన్నాడు అంటే ఇక్కడ ఇది 1 అవ్వాలి మనకు 5 అన్నాడు అక్కడ 1 2 3 4 5 ఇక్కడ మొదలు 5 తర్వాత 6 దీని పక్కనే తర్వాత 7 8 లేదు 7 8 లేదు 9 ఉంది ఇక్కడ 9 తర్వాత 11 10 11 ఇది రవిలో గురువు అయిపోయాడు. నెక్స్ట్ రవిలో శుక్రుడు 6 7 12 6 7 12 శుక్ర ఎక్కడున్నాడు చూడండి, ధనుస్సులో ఉన్నాడు. ఇది 1 అవుద్ది ధనుస్సు 6 7 12 1 2 3 4 5 6 7 నెక్స్ట్ 12 8 9 10 11 12 ఇక్కడ వస్తుంది. సో రవిలో శుక్రుడు అయ్యాడు. ఇంకా లాస్ట్ రవిలో శని 1 2 4 7 8 9 10 11 8 9 10 11 శని ఎక్కడున్నాడు చూడండి. వీళ్ళలో శని చూసినట్లయితే ఇక్కడ ఉన్నారు కర్కాటకం. ఇది కర్కాటకం. ఫస్ట్ 1 అంటే 1 ఇక్కడి నుంచే మొదలు 2 ఇది 2 4 అంటే 3 లేదు 4 7 అంటే 5 6 7 తర్వాత 8 ఇది 8 9 ఇది 9 10 ఇది 10 11 ఇది 11 ఇది. సో మొత్తం కంప్లీట్ చేసాం మనం. అంటే రవిలో లగ్నం నుంచి శని వరకు మొత్తం చేసాం. ఇది రవి అష్టక వర్గు. ఇప్పుడు ఇందులో మేషం నుంచి ఏమున్నాయో అక్కడ సంకేసుకోవాలి. ఇది ఈ లైన్ రవి అష్టక వర్గుది. మేషంలో ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 2. తర్వాత వృషభంలో 5 ఉన్నాయి, ఇది పక్కన వృషభం 5. మిథునంలో 1 2 3 4 5 ఉన్నాయి, మిథునం 5. కర్కాటకం 3 ఉన్నాయి, తర్వాత సింహం 3 ఉన్నాయి, కన్య 3 ఉన్నాయి, తుల 4 ఉన్నాయి, వృచ్చికం 5 ఉన్నాయి, ధనుస్సు 1 ఉంది, ఇది 1 ఉంది ధనుస్సు, మకరం 3 ఉన్నాయి, కుంభం 3 ఉన్నాయి, మీనం 4 ఉన్నాయి. ఇది ఇప్పుడు ఇవి మొత్తం కలిపితే 48 ఉండాలి. అంటే రవి అష్టకొరకులో బిందువులు 48 ఫిక్స్, అది ఫార్ములా. అట్లాగే చంద్రుడికి 49, కుజుడికి 39, బుధుడికి 54, గురువుకి 56, శుక్రుడికి 56, శనికి 39, రాహుకి 43,
లగ్నానికి 45, అవి ఏట్లో కూడా వేయటం జరిగింది వాటి బిందువులు. ఇప్పుడు వాటికి వచ్చినవి మొత్తం కూడితే దీనికి సమానం అయితేనే మనం వేసిన రవి అష్టక వరకు రైట్ అనమాట. చూద్దామండి. 2 5 7, 7 5 12, 12 3 15, 15 3 18, 18 3 21, 21 4 25, 25 5 30, 31 31, 31 3 34, 34 3 37, 37 4 41. అంటే ఏదో మనం మిస్ అయ్యాం. ఏం మిస్ అయ్యాం? మనం వేసేటప్పుడు రవి నుంచి 7 ఉన్నదేదో మనం మిస్ అయ్యాం. ఇప్పుడు ఈ మిస్ అయింది ఏదో చూద్దామండి. అక్కడ మనకి కరెక్ట్ రాలేదంటే మనం ఇక్కడ 1 వేయటం మిస్ అయ్యాం. ఒకవేళ మనం 48 ఇక్కడ వచ్చుంటే మనం వెరిఫై చేయనవసరం లేదు. ఇప్పుడు రాలేదు కాబట్టి మనం వెరిఫై చేయాలి. ఆ వెరిఫై ఏంటి అంటే ఏం మిస్ అయ్యాం మనం టేబుల్లో చూసుకోవాలి. టేబుల్లో చూసుకుంటే ఇక్కడ నేను కావాలనే ఒక అంశాన్ని ఆపాను, అంటే మీకు వివరించడానికి. ఒకవేళ మీరు ఫోలోలో వెళ్తూ అది మిస్ అయితే దాన్ని మీరు ఎలా గుర్తించాలి? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది లగ్నం, లగ్నం ఇక్కడ మనకుంది లగ్నం. తర్వాత 1 2 4 7 రవి, ఇది వేసాం. ఓకే. తర్వాత 3 6 10 11 చంద్ర, ఇది వేసాం. తర్వాత 1 2 4 7 కుజ, ఇది వేసాం. తర్వాత బుధ ఏముంది? 3 5 6 9 10 11 12 ఉంది. కానీ బుధ వేయలే మనం. బుధ వేయకుండా 3 5 6 9 11 అయిన గురువుకి వెళ్ళిపోయాం. తర్వాత శుక్ర వేసాం, శని వేసాం. అంటే 1 2 3 4 5 6 7 వేసాం, 8 వేయలేదు. అంటే లగ్నము నుంచి శని వరకు మనకి మొత్తం 8 వస్తాయి, కానీ ఇక్కడ వేసింది 7. చూసారా? మనం 1 తగ్గించాం. ఆ 1లో ఎన్ని ఉన్నాయి అంటే బుధ తగ్గించాం. బుధలో 7 ఉన్నాయి. 3 5 6 9 10 11 12. ఆ 7 తగ్గి 41 వచ్చాయి. 5 12 21 25 30 34 35 41. సో అలా తగ్గుతుందన్నమాట. మనం ఇంత వివరంగా చూడకుండా వేసిన వరకు కరెక్ట్గా 48 ఉన్నాయిలే అని చెప్పి ముందుకు వెళ్ళకూడదు. ఓకే, అది మీకు వివరించడానికి నేను బుధని దాటి వచ్చాను అనమాట. ఇప్పుడు బుధ వేద్దామండి. బుధ ఏముంది? రవిలో బుధ 3 5 6 9, 3 5 6 9, 10 11 12, 10 11 12. సో బుధ ఎక్కడున్నాడు? ఇక్కడ వృశ్చికంలో ఉన్నాడు. ఇక్కడ వృశ్చికం ఫస్ట్ 3, ఇది 1 అవుతుంది మనకి. 1 2 3, తర్వాత 5 అంటే 4 5, తర్వాత 6 అంటే 6 ఇది, తర్వాత 9 7 8 9, తర్వాత 10, తర్వాత 11, తర్వాత 12. చూసారా? ఇప్పుడు నేను బ్లాక్తో పెట్టాను, మనం మిస్ అయినాయి. ఎందుకు? మనం ఇక్కడ మేషం నుంచి చేసేటప్పుడు ఎక్కడ కలపాలో మనకు తెలిసిద్ది. ఫస్ట్ ఇక్కడ 3, ఇందాక 2 వేసాం. సో ఇక్కడ మనం 3 దిద్దాలి. ఇది తర్వాత 5 5 ఓకే. తర్వాత కర్కాటకం 4, మనం 3 వేసాం. సో 4. తర్వాత సింహం 4, ఇది 3 వేసాం, 4. తర్వాత కన్య 4, ఇది 3 ఉంది ఇంతకుముందు, 4. తర్వాత తుల 5, తులాలు ఇందాక మనం ఇంతకుముందు 4 వేసాం, ఇది 5. తర్వాత వృశ్చికం 5 వేసాం. తర్వాత ధనుస్సు 1 వేసాం. మకరం 4, అంటే ఇక్కడ ఇంతకుముందు 3 వేసాం, 4. కుంభం 3 వేసాం. మేనం 5, ఇక్కడ 4 వేసాం, 5. ఓకే, అంటే మీరు ఏదన్నా మిస్ అయినా మీకు ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ టోటల్ దగ్గర అర్థమవుద్ది. అక్కడ చూసుకొని మళ్ళీ మన యొక్క ఫార్ములా టేబుల్లో ఎక్కడ మిస్ అయ్యామో చూసుకొని అక్కడికి వెళ్ళడమే, వరియవలసిన పని లేదు. ఇప్పుడు చూడండి, 3 5 8, 8 1 9 17, 1 8 25 30 35 36 40 43 48 సరిపోయింది. ఈ విధంగా మనం రవి అష్టకొరుగు వేసుకున్నట్లే చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు లగ్నాల యొక్క అష్టకొరుగులను వేసుకొని ఇక్కడ కనుక ఫిలప్ చేస్తే ఎలా ఉంటుందంటే ఈ విధంగా మిగతా అష్టకొరుగులు కూడా వేసి ఇక్కడ వేసుకుంటే ఈ విధంగా వస్తుంది. మీరు తర్వాత నేను రవి ఎలా వేసానో ఆ విధంగా ఇవి మొత్తం వేసి చూసుకోండి. ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టు రవిలో లాగా మిస్టేక్ వస్తే ఆ విధంగా వెరిఫై చేసుకోండి, ఇవి వస్తాయన్నమాట. ఇప్పుడు వీటన్నిటి టోటల్ తీసుకోవాలి. మనం తీసుకుంటే 3 6 8 14 17 24 28 25 34 37 3 6 9 13 16 22 25 29 35 40
5, 10, 14, 17, 25, 33, 38, 6, 8, 12, 20, 22, 26, 5, 9, 14, 20, 29, 33, 37, 7, 14, 21, 25, 29, 32, 42, 6, 12, 22, 23, 29, 33, 36, 41, 3, 4, 7, 10, 15, 22, 26, 33, 38, 3, 6, 16, 21, 23, 28, 4, 3, 7, 9, 15, 22, 26, 34, 4, 6, 7, 18, 22, 31, 4, 6, 12, 22, 32, 37. ఈ విధంగా టోటల్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడుకుంటే 4, 29 రావాలి. చూద్దాం. 7, 15, 21, 28, 30, 31, 39, 47, 51, 52, 59, 9, 5 ఉంటుంది. 5, 3, 8, 11, 14, 16, 19, 23, 27, 30, 32, 35, 39, 42. సో ఇక్కడ ఇవన్నీ చూసుకున్నాక కూడా ఇక్కడ కూడా 429 రావాలి. ఇక్కడేమో అన్నీ కూడుకుంటే అవి రావాలి, ఇక్కడ 429 రావాలి. ఇక లాస్ట్ ఇంకా కరెక్ట్, ఇంకెక్కడా తప్పు లేనట్టు అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ టోటల్స్ మొత్తం తీసుకుంటే మనకి సర్వాష్టక వర్గం వస్తుంది. సర్వాష్టక వర్గు టేబుల్ తీసుకుందామండి. ఫస్ట్ మేషం 37, వృషభం 40, 38, 30, 26, 37, 42, 41, 38, 28, 34, 31, 37. ఈ విధంగా సర్వాష్టక వర్గుని తెచ్చుకోవాలి. నేను ఫస్ట్లో చెప్పాను చూసారా, ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ యాప్ ద్వారా డైరెక్ట్గా వస్తాయని. అక్కడ 429 రావు, 400 బిలోనే వస్తాయి. అంటే అది చాలా ఓల్డ్ అనమాట, అప్డేట్ అయింది కాదు. అందుకని అది వేసుకున్నందువల్ల ఉపయోగం ఉండదు. ఇలా మాన్యువల్గా మనం చేయగలగాలి. ఈ వీడియోని 1-2 సార్లు చూసి అది ఎలా వేయాలో తెలుసుకొని అప్పుడు ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక వారి లైఫ్లో ఏం కావాలో ప్రతిదీ డిసైడ్ చేయొచ్చు. లక్కీ సైడ్ అన్లక్కీ సైడ్ కనుక్కోవచ్చు, లక్కీ టైం పీరియడ్ అన్లక్కీ టైం పీరియడ్ కనుక్కోవచ్చు, వివాహం కనుక్కోవచ్చు, సెకండ్ మ్యారేజ్ కనుక్కోవచ్చు, విడాకులు కనుక్కోవచ్చు, ప్రమోషన్ కనుక్కోవచ్చు, బిజినెస్ కనుక్కోవచ్చు, ప్రతిదీ అనమాట. అసలు ఈవెన్ డెత్ వరకు కనుక్కోవచ్చు. ఇది చాలా విశాలమైన సబ్జెక్ట్ అన్నమాట అష్టక వర్గు. ఓకే, ఇక్కడ మీకు కొన్ని అంశాలు నేను కనుక్కొని మీకు అవి ఎలా కరెక్ట్ అయ్యాయో చూపిస్తాను. ఇందిరాగాంధీ గారి జాతకంలో వేసుకున్నాం కాబట్టి ఆమె యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క వివాహం ఎప్పుడు జరగాలి దీని ప్రకారం అనే డేట్ తీద్దామండి. నిజంగా ఎప్పుడు జరిగింది తీద్దామండి. అప్పుడు ఆ రెండు ఒకటా కాదా. అలాగే ఇందిరాగాంధీ గారు ఎప్పుడు చనిపోయారో దీని ద్వారా కనుక్కుందామండి. నిజంగా ఎప్పుడు చనిపోయారో డేట్ తీద్దామండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది లెంగ్తీ కాబట్టి ఈ వీడియోలో మీకు సర్వాష్టక వర్గు వరకు ఎలా చేసుకోవాలో చూపించాను. నెక్స్ట్ పార్ట్లో మీకు వివాహం ఎప్పుడు జరిగిద్దో ఎలా తెలుసుకుంటాము, అలాగే డెత్ మరణం ఎప్పుడు సంభవిస్తో ఎలా తెలుసుకుందాము అనే విషయాల్ని నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేస్తాను.